అండ్ కమింగ్ టు గబ్బర్ సింగ్లో నాకు ఇష్టమైన పాట పేరు కెవ్వు కేక, నా ముందున్నారు స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ రేఖ. సో అసలు యాక్చువల్లీ మీరు చాలా క్యూట్గా ఉన్నారు. నేను మీ ఫేస్ చూడక ముందే సాంగ్ విన్నాను, నచ్చేసావే పిల్ల నచ్చేసావే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ లూప్ మోడ్ సాంగ్ అన్నమాట. సో మొన్న ల్యాబ్లో మీ సాంగ్ లాంచ్ అదే ఒకసారి ఆ సాంగ్ వేశారు, అక్కడ ఈమా అనుకున్నాను. అంటే బేసిక్గా మిమ్మల్ని చాలా రోల్స్లో చూస్తూ ఉంటాను, అక్కడ చూసి కొంచెం మెస్మరైజ్ అయ్యా. సో చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఆయన ఫీలింగ్ ఏది చెప్పారు కదా, వాళ్ళు నచ్చేసారు అందుకే ఆయన అంతేగా. అంటే ఇన్నర్ ఫీల్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఇన్నర్ ఫీలింగ్ ఆయన మైండ్ వాయిస్ అక్కడ వచ్చింది సార్ పాట రూపంలో, అందుకే ఆయన. సో మీరు ఈ సినిమాని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? స్టోరీ అండి, స్టోరీ అండ్ సాంగ్. సో ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు సాంగ్ వినిపించారు, సాంగ్ వినగానే నచ్చింది నాకు చాలా బాగా. తర్వాత స్టోరీ, ఇంకా సార్ సాంగే అంత బాగా రాశారు, ఇంకా సినిమా ఎంత బాగా రాస్తారని ఒక నమ్మకంతో నేను ఈ సినిమా పిక్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడే అర్థమైపోయింది సార్ డైరెక్షన్ కానీ, సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. సో సార్కి ఇది ఫస్ట్ సినిమా అయి ఉండొచ్చు, అంటే రైటర్గా ఆయన చాలా సీనియర్, బట్ ఏంటంటే డైరెక్షన్లో ఫస్ట్ సినిమా, బట్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగే మేకింగ్ కానీ తీసే విధానం కానీ, సో అన్నిటికీ నాకు అంటే ఇంకా నేను స్టోరీ షూట్ స్టార్ట్ చేసి కనెక్ట్ అయ్యాను అనమాట. చాలా కథ విన్నప్పుడు ఒకలా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత చేస్తున్నప్పుడు అరే ఇంత అక్కడ చెప్పేదానికంటే ఇక్కడ ఇంకా బాగుంది, ఇంకా నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి, ఇంకా ఎలా చేయాలని రోజు అలా ఆలోచిస్తూనే ఉండేదాన్ని. సో ఫైనలీ ఫుల్ఫిల్ చేస్తానని అనుకుంటున్నాను. బేసిక్గా తెలుగు అమ్మాయిలని తీసుకోరు అంత తొందరగా, డైరెక్టర్స్ పిక్ చేసుకోవటం లేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళకుండే మార్కెట్ పరంగా ఈ రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తెలుగు అమ్మాయిలని ఎక్కువగా చూస్ చేసుకోవటం లేదు. వాళ్ళకుండే రీజన్స్ అవి మనకు తెలియదు. అండ్ మిమ్మల్ని తీసుకున్నారంటే ఒకటి టాలెంట్ అయినా అయి ఉండాలి, లేదంటే మీ బ్యూటీ సినిమాకి యూజ్ అయినా అయి ఉండాలి. మీరేమనుకుంటున్నారు? రెండు, అది బోత్ చెప్పేదానికన్నా డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఓకే, అంటే నాకు నేను చెప్పుకోవడం కన్నా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, మేబీ అది అయి ఉండొచ్చు. సో ఇద్దరు ప్రామినెంట్ యాక్టర్స్తో వర్క్ చేశారు, అంటే చాలామంది ఉన్నారు సినిమాలో, మీతో పాటు ఇంకో ఇద్దరు ప్రామినెంట్ యాక్టర్స్ కూర్చున్నారు మీతో పాటు సినిమాలో, వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి యాజ్ ఏ యాక్టర్గా? సో యాక్చువల్లీ కిరీటి గారితో నాకు తక్కువ ఉంది సీన్లో కూడా. అండ్ సార్ గురించి అయితే నేను సార్తో ఆల్రెడీ 4th ఫిలిం మాకు ఇద్దరికి చేయడం. సో నీకు ఫస్ట్ సినిమాలోనే సార్తో మేము ఇంకా రిలీజ్ కాలేదు ఆ ఫిలిం. మా ఫిలిం చేసినప్పుడే సార్తో చాలా నేర్చుకున్నాను, ఇలా చేయాలి అలా చేయాలమ్మా, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రోల్ పిక్ చేసుకో, నువ్వు నీకు సూటబుల్ క్యారెక్టర్ చూసుకో, సో ఎప్పుడు త్రూ అవుట్గా నువ్వు కనిపిస్తూ ఉండాలి జనాలకి అని చాలా చెప్పడం నాకు బాగా నచ్చింది సార్ నుంచి. అండ్ ఇప్పుడు భయపడడం అనేది జరగలేదు, మేబీ సార్ వాయిస్ అలా ఉంటుందేమో తప్ప. సో సార్ చాలా సాఫ్ట్ పర్సన్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి. ఇంకా తనికెళ్ళ వర్ణి గారు చూడటానికి చాలా సార్ ఇలా ఒక్క లుక్ ఇస్తే చాలు అందరూ అమ్మో సార్ చాలా సీరియస్గా ఉన్నారు అనుకుంటారు, కానీ సార్ అలా ఆలోచిస్తారు అన్నమాట. ఓకే ఏంటి అని ఆలోచిస్తారు అంతే. అదిగో చూసారా, బేసికల్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్సే. మేము బాలకృష్ణ గారి సినిమా చాలా బిగ్ స్టార్ సినిమాలకు వెళ్ళినప్పుడు ఓపెనింగ్ షాట్లో పక్కా ఆయన ఉండేది. అవును, అంటే కొంచెం ఎడ్జ్కి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్తో డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ పడుతున్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో చూసి ఇక్కడ సడన్గా చూసినప్పుడు నాకు కూడా ఆ వైబ్ వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ నాకు కూడా అంతే అండి, మా సినిమాలో మంచి క్యారెక్టర్స్ అది. సో ఫస్ట్ నుంచి చాలా హైప్గా ఉండి లాస్ట్లో ఈ సినిమాలో కొంచెం సాఫ్ట్గానే ఉంటారు, లాస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో చాలా సాఫ్ట్గా ఉంటారు సార్. సో నాకైతే ప్రతి క్యారెక్టర్ బాగా నచ్చిందండి, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ యాప్టెడ్ అనిపిస్తుంది మా సినిమాలో. సో డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం అయితే నాకు కూడా ఉంది. దెన్ సో అండ్